అడుగు ఎన్నిసార్లు అడిగినావు రోకాడు, అడుగు ఎన్నిసార్లు అడిగినావు రోకాడు. గాలిలో నీ మాటే అలలపై నీ పాటే. మాకు ఎవరున్నారు? ఎవరున్నారు? అరే నేను లేనా డాడీ ఏడవకు. మాకు ఎవరున్నారు? అరే నేను లేనా డాడీ ఏడవకు. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు. తిన్నవా అని అడుగుతాం. రేపు చిన్నప్పటి నుంచి నీకు ఇవే బాధలు కదా, రేపు చిన్నప్పటి నుంచి నీకు ఇవే బాధలు కదా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్ని. మమ్మీ మాట్లాడుమా? ఇగో మా మమ్మీ, ఇగో మా మమ్మీ. సో వాట్సాప్ పీపుల్, ఈ ఐపీఎల్ 2026కి మీరు రెడీగా ఉన్నారా? నేనైతే వెరీ ఎక్సైట్మెంట్, నేను రెడీగా ఉన్నా. నేను నా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నాం. అలాగే 1x కూడా వాళ్ళ ఒక టోర్నమెంట్స్కి రెడీగా ఉంది గాయ్స్. సో గాయ్స్, మీకు ఇష్టమైన మీ ఫ్యూచర్ టీమ్ ఏందో ఇప్పుడే చూస్ చేసుకోండి. ఎందుకంటే 1x వాళ్ళ టోర్నమెంట్ రెడీగా ఉంది. అది కూడా మనకి ఎక్సైటింగ్ ప్రైజెస్ ఈయనకే. సో మీ టీం గెలుస్తాను మీకు నమ్మకం ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అది కూడా 1x గాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఏప్రిల్ 25th, ఈరోజు మ్యాచ్ వచ్చేసి DC వర్సెస్ PB. సో ఎవరు గెలుస్తారో మనం కిందనే మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనకి ఇష్టమైన టీం మనం సపోర్ట్ చేసుకోవాలి. మనకి ఫన్తో పాటు మనం పైసలుగా మాయించవచ్చు. చాలా గొప్పగా గాయస్. అసలు టైం వేస్ట్ చేయొద్దు. సో గాయస్, ఇప్పుడే వెళ్ళి నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి. అది కూడా మిస్టర్ అజయ్. మీరు ఒక యూజ్ చేశారంటే 400% వెల్కమ్ బోనస్ వస్తుంది. అలాగే 50,000 ఇండియన్ రూపీస్ వస్తుంది గాయస్. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వెళ్ళి 1x లో మీరు ఆడేసేయండి, పైసలు గమాయించండి. సో దాని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ పెట్టండి. గో అండ్ చెక్ ఇట్ అవుట్. క్రేజీ వీడియో బేబీ. సో లైక్ చాలా మంది కామెంట్ కూడా చేస్తారు, లైక్ నా ప్రీవియస్ వీడియోస్లో కానీ లైక్ ఏదైనా వీడియో పెడితే బ్రో మీ హోమ్ టూర్ అని లైక్ 400+ కామెంట్స్ అయితే వచ్చాయి. సో బేసిక్గా నాకు హోమ్ టూర్ చేయాలని ఉంది. అందుకనే ఈరోజు ఆ వీడియో మొత్తం హోమ్ టూరే. బేసిక్గా యు నో దట్ లైక్ బిలో మిడిల్ క్లాస్ బాయ్ని. మా ఇల్లు అంత కలర్ఫుల్గా కనబడదు, అంత మంచిగా ఉండదు. సో ఏదో మేము మా మమ్, డాడ్, నేను, మా బ్రదరే ఉంటాం, 4 మెంబర్స్. బేసిక్గా నేను ఎక్కువ మాత్రం లైక్ రిషాన్న వాళ్ళతోనే ఉంటాను, విల్లాలోనే ఉంటాను. బికాజ్ షూట్ వర్క్స్ అని, ఇంకోటి నా కాలేజ్ కూడా అటు సైడే ఉంది. సో అట్లా బిజీ ఉంటాను. సో బేసిక్గా మాది చాలా లైక్ చిన్న ఇల్లు, 2 రూమ్సే ఉంటాయి. సో మమ్, డాడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మేము ఎక్కువ ఉంటాం. నేను బయటకు వెళ్ళిపోతాను, అండ్ మా బ్రదర్ ఉంటాడు. సో అందుకనే నాకు చూపించాలి అన్న లైక్ కొంచెం ఉంటుండే, అసలు చూపి కూడా అనుకున్నా. బట్ బేసిక్గా నా సబ్స్క్రైబర్స్ అందరు రిక్వెస్ట్ చేస్తున్నందుకు గాయస్, మీరు నన్ను ఎందుకు సబ్స్క్రైబ్ చేశారంటే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నా సైడ్ నుంచి ఫుల్ఫిల్ చేయాలి. సో అందుకని మీరు అంత హార్ట్ఫుల్గా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేశారు. సో మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి నేను హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నా. సో ఎల్లిగడ్డ, సో ఇవన్నీ కామన్ కదా, లైక్ చిన్న స్ట్రీట్స్లో మేము ఉంటాము. సో చిన్న ఏరియాలో ఉంటాము మేము. సో మా ఇల్లు ఇప్పుడు చూపించాలి అంటే మేము పైకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. బేసిక్ మమ్మీ డాడీకి కూడా తెలియదు లైక్ నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి. సో వాళ్ళకి తెలియదు. లైట్ అయితే అరేంజ్ చేసి వచ్చేసినాను ఇంటికి. సో ఇంకోటి చెప్దాం అనుకుంటున్నా, లైక్ మా ఇల్లు చూడగానే చాలామంది అయ్యో పాపం సింపతి చూపిస్తారు. మనకి అవన్నీ వద్దు. బేసిక్గా నేను ఫైనాన్షియల్గా వీకే, కానీ ఇక్కడ మాత్రం వీక్ కాదు, చాలా స్ట్రాంగ్ నేను. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సో నాకు ఈ అన్నలు తెలుసు, వాళ్ళు తెలుసు, అవన్నీ మనకు లేదు. నాకు నా ఫ్యామిలీ, మా మమ్ అండ్ డాడ్ తప్ప నాకు ఎవరు ఎక్కువ తెలియదు. ఇక ఇప్పుడు కొంచెం యూట్యూబ్లో లైక్ కొంచెం మంచి వ్యూస్ వస్తున్నందుకు, మంచి రిలేషన్షిప్ లాగా రిషాన్న కానీ వీళ్ళందరూ నాకు ఒక అన్నలాగా, ఒక చెల్లెలాగా, ఒక తమ్ముళ్ళలాగా అందరూ దొరికారు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇప్పుడు మా ఇల్లు చూపించాలి మీకు. సో మా ఇల్లు చూపించాలంటే మనం ఫస్ట్ ఫ్లోర్ వరకు నడుచుకుంటూ పోవాలి. సో లెట్స్ గో. అండ్ ఇంకొక థింగ్ చెప్పాలి, బేసిక్గా మేము ఉండేది రెంటెడ్ హౌస్. సో కింద ఓనర్ని పర్మిషన్ తీసుకున్నాము. ఓనర్ని పర్మిషన్ తీసుకొని మేము పైన షూట్ చేయబోతున్నాము. డ్రీమ్ ఉండి లైక్ ఓన్ హౌస్ కట్టుకోవాలని, బట్ టైం ఉంది కదా భయ్, కష్టపడితే ఏదైనా వస్తుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. లెట్స్ కమ్. అండ్ ఇవి ఇక్కడ చూస్తే లైక్ షూస్ ఉన్నాయి నావి, ఎన్నో షూస్లు, ఎన్నో ఏమేమో స్టంట్లు ఉంటాయి ఇలా. సో ఫస్ట్ నా షూస్ ఇక్కడ వదిలేసి లైక్ లోపలికి వెళ్దాం.
చిన్న ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది. చిన్న ఇల్లు చాలా చిన్న. మా నమస్తే. ఇందాకేసిన నీకు ఒక చెప్పాలి. ఇగో మా హాయ్ చెప్తే హాయ్ హాయ్ సబ్స్క్రైబర్స్ అని. మమ్మీ మాట్లాడు మా. ఇగో మా మమ్మీ. ఇగో మా మమ్మీ. చాలా మంది అంటారు బ్రో ఎందుకు బ్రో అంత ఎమోషనల్ అయితే మమ్మీ డాడీ అని చెప్పి. ఎందుకంటే బ్రో నాకు మా మమ్మీ అంటే మస్తు ఇష్టము. కానీ ఎప్పుడు నేను ఎక్కువ ఇంట్లో ఉన్నాను, బయట తిరుగుతూనే ఉంటా, అది చేస్తా ఇది చేస్తా. సో అట్లుంటుంది మమ్మీ. అంటే నేను చాలామంది అడుగుతున్నారు బ్రో మీ హోమ్ టూర్ అంటే మన ఇల్లు చూపించాలి. మనం అంత పెద్ద ఇల్లు కాదు, చిన్న ఇల్లు. మనం చంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. చూపించుకోలేము, కానీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇక చూపించాలి కదా మమ్మీ, అంతే కదా. చెప్పు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు సబ్స్క్రైబర్స్? ఏమో వండుతున్నావు, ఏం కూర? ఏం పాలకూర మటన్ అంటే నాకు ఇష్టం, అది కూడా పాలకూర మటన్ అంటే ఇంకా ఇష్టం, అంతే కదా మమ్మీ. ఇంకా నా కోసం చేస్తున్నావు. సో చెప్పు మమ్మీ. మా మమ్మీ ఎప్పుడు అంటూనే ఉంటుంది, ఏమంటావు చెప్పే ఫోన్ చేసి. అజయ్ తిన్నవా అని అడుగుతా. ఇంకా ఎక్కడున్నావు అంట. ఇంకా అజయ్ తిన్నవా అని అడుగుతా. ఇంకా ఎక్కడున్నావు అంట. ఇంకా మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం ఏమంటా ఇంకేమంటావు? అసలు మా దగ్గర ఉండవు కదా నువ్వు. ఉండాలంటే మమ్మీ వర్క్, కాలేజు, ఇది అది అని తిరుగుతూనే ఉండాలి, అంతేగా మమ్మీ. మరి చేసుకోవాలి కదా ఏదో ఒకటి. చూసిరా ఇక ఇదే మా ఇల్లు. మా చిన్న గిన్నెలు ఇవన్నీ ఇక వీటి గురించి నాకు ఎక్కువ తెలియదు. అండ్ ఇక్కడ ఒక చిన్న బుజ్జి ఫ్రిడ్జ్. మమ్మీ ఫ్రిడ్జ్ ఎప్పుడు కొందాం నిజం చెప్పే? ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 ఇయర్స్ నుంచి ఎంత స్టాండర్డ్గా వాడుతుంది మా మమ్మీ నాకు తెలుసు. అది 10 ఇయర్స్ నుంచి వాడుతుంది. ఇక ఇది మా బుజ్జి డైనింగ్ టేబుల్. ఇక్కడే మమ్మీ డాడీ కూర్చుంటారు. అప్పుడప్పుడు పంచాయతీలు పెట్టుకుంటారు, అప్పుడప్పుడు కొట్లాడతారు. లొల్లీలు అవుతున్నాయి. చెప్పు, లొల్లీలు అయితే లేవా మమ్మీ ఇంట్లో? రోజు అయితే ఎందుకైతే ఇక అట్లనే ఇది కామన్ కదా. చెప్పు మమ్మీ, కొట్లాడున్న చోట ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్పు ఒకసారి మా వాళ్ళకి. తెలుసుగా, వాళ్ళకి తెలియదా? అయితే చాలా మంది అడుగుతున్నారు మమ్మీ నన్ను, బ్రో నువ్వు ఇంత అందంగా ఎలా ఉంటుంది, గ్లామర్ ఎలా ఇది అది అని చెప్పి. వాళ్ళు చెప్పు నా రహస్యం నువ్వే అని. ఇంత అందంగా ఎలా ఉంటుంది, గ్లామర్ ఎలా ఇది అది అని చెప్పి. వాళ్ళు చెప్పు నా రహస్యం నువ్వే అని. నిజం మమ్మీ. ఇప్పుడు నువ్వు ఇంత అందరు అదే అంటారు మమ్మీ, నువ్వు ఇంత అందంగా ఎట్లున్నావు బ్రో, ఏంది బ్రో. నేను ఎప్పుడు చెప్పలే మా మమ్మీ సీక్రెట్. మమ్మీకి చెప్పు, నేను ఇంత అందంగా ఎందుకు పుట్టించినావు అని చెప్పు మరి. నువ్వు అట్లా నవ్వుతే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, నువ్వేట అందంగా ఉన్నారా అట్లా అనిపిస్తుంది మమ్మీ. అది నువ్వు అదే అనుకుంటున్నావు కదా. అట్లా ఏమనుకోవట్లే, అందమే ఉంది. ఇప్పుడు అవన్నీ వదిలేసి నా హెయిర్ స్టైల్ గురించి చెప్పు. ఇప్పుడు దరిద్రం హెయిర్ స్టైల్. నా హెయిర్ స్టైల్ గురించి చెప్పు. దరిద్రం హెయిర్ స్టైల్. స్టైల్ మమ్మీ, ఇట్లా ఉండాలి మమ్మీ. ఇట్లుంటేనే అమ్మాయిలు చూస్తారంట. ఎక్కడ వేయించుకున్నాడు? మెడపైన తెలుసు, వద్దన్నా వేయించుకున్నాడు. ఏమనుకుంటా చాది పాడు కలవాడాలి పచ్చిపట్టు. అమ్మ టాటూ అనేది తప్పేం కాదమ్మా. అది ఒక్కొక్కడికి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. సో అట్లా నాకు టాటూ అంటే ఇష్టం మమ్మీ. అట్లా వేయించుకోదా? వద్దు. సరే. సో ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, మెయిన్ పర్సన్ మా ఇంట్లో. ఊకే అరుస్తూనే ఉంటాడు, లైక్ స్పీకర్. చెప్పాలి డాడీ గురించి. ఆయన లోపలికి వస్తున్నాడు. సో మా డాడీ దగ్గర కూడా వెళ్దాం. మా మమ్మీని పరిచయం చేశాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటే మా డాడీ. ఇక డాడీ అంటే ఎమోషనల్ ఇవ్వడం అవుతాడు. సో మా వరకు మా డాడీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో అని చెప్పచ్చు. సో మా డాడీ కూర్చున్నాడు. బాగా చూపిస్తాను అవసే. డాడీ డాడీ హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ నార్మల్ చెప్పు. ఎప్పుడు వచ్చాను? ఎప్పుడైనా ఎప్పుడు వచ్చినా ఏంద్రా అట్లా నా దగ్గర ఉండాలి. అడుగు ఎన్నిసార్లు అడిగినావు షోకాడు. అడుగు ఎన్నిసార్లు అడిగినావు షోకాడు. గాలిలో నీ మాటే, అలలపై నీ పాటే. ఏమైంది చెప్పు.
ఒకటే తిరుగుతున్నావు. ఓ మమ్మీ ఇట్రా రావే కుర్చీ తెచ్చుకో రాకేసి కుర్చీ తెచ్చుకో. నా వీడియో నువ్వు చూసావా డాడీ? నా వీడియోలు చూసావు. నిజం చెప్పాలా, టు బి ఫ్రాంక్, ఏ డాడీ ఇట్లున్నాడు, మా డాడీ నా వీడియోలు చూసి అరే నువ్వు ఇది చేస్తున్నావు తప్పు అది చేస్తున్నావు చెప్పని చెప్పి కాల్ చేసి చెప్తాడు నాకు. సో అయితే అందరూ నా వీడియోలు చూసి బ్రో మీ ఇల్లు చూపి మీ మమ్మీ డాడీని చూపి కొంచెం దగ్గర రా ఇట్లా మీ ఇల్లు చూపి మీ మమ్మీ డాడీని చూపి అని చెప్పి అడుగుతుర్రు. అందుకనే నేను మన ఇల్లు చూపించి మీ ఇద్దరిని పరిచయం చేద్దామని. చూపి పైన పర్లేదు కానీ వారానికి ఒక్కసారి ఆయన వచ్చిపో. వస్తా డాడీ, నాకు వర్క్ ఉంటుంది, బిజీ ఉంటా, నేను షూట్లో చేస్తా డాడీ. మాకు ఎవరున్నారు? అరే నేను లేనా డాడీ, ఏడవకు. మాకు ఎవరున్నారు? అరే నేను లేనా డాడీ, ఏడవకు. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు నిజంగా నాకు కూడా ఏడుపు వస్తుంది. అంటే లైఫ్ ఎలా ఉంటుందంటే మా మమ్మీకి తెలుసు నేను అంటే మా డాడీ మంచి ఒకప్పుడు ఒక బిజినెస్ చేస్తుండే, చికెన్ షాప్ బిజినెస్ చేస్తుండే. ఆ బిజినెస్ చేసి అది ఫ్లాప్ అయ్యి ఇది చేసి అది చేసి అన్నీ మా కోసం చేసిండు. సో వెన్ ఐ వాజ్ 5th క్లాస్ నుంచే మాకు కొంచెం నా 5th క్లాస్ నుంచే నేను స్ట్రగుల్ చాలా చేసిన. అది మా మమ్మీకి తెలుసు, మా డాడీకి తెలుసు. స్కూల్కి ఎట్లా పోతుండే నాకు తెలుసు, స్కూల్లో ఫీజు కడుతుండే కాదు. అంటే ఆ సిచ్యువేషన్ అట్లుంటుండే, అవన్నీ గుర్తొస్తుండే నాకు. నిజంగా చెప్తాను, నా లైఫ్లో చాలా చాలా వర్స్ట్ థింగ్. సో వాట్సాప్ పీపుల్, ఈ IPL 2026కి మీరు రెడీగా ఉన్నారా? నేనైతే వెరీ ఎక్సైట్మెంట్, నేను రెడీగా ఉన్నా. నేను నా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నాం. అలాగే 1x కూడా వాళ్ళ టోర్నమెంట్స్కి రెడీగా ఉంది గాయ్స్. సో గాయ్స్, మీకు ఇష్టమైన మీ ఫ్యూచర్ టీం ఏందో ఇప్పుడే చూస్ చేసుకోండి. ఎందుకంటే 1x వాళ్ళ టోర్నమెంట్ రెడీగా ఉంది. అది కూడా మనకి ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇన్నికే. సో మీ టీం గెలుస్తాను మీకు నమ్మకం ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, అది కూడా 1x గాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు April 25th, ఈరోజు మ్యాచ్ వచ్చేసి DC వర్సెస్ PB. సో ఎవరు గెలుస్తారో మనం కిందనే మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనకి ఇష్టమైన టీం మనం సపోర్ట్ చేసుకోవాలి. మనకి ఫన్తో పాటు మనం పైసలుగా మాయించవచ్చు చాలా గొప్పగా గాయస్. అసలు టైం వేస్ట్ చేయొద్దు. సో గాయస్, ఇప్పుడే వెళ్ళి నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి, అది కూడా మిస్టర్ అజయ్. మీరు ఒక యూజ్ చేస్తారంటే 400% వెల్కమ్ బోనస్ వస్తుంది, అలాగే 50,000 ఇండియన్ రూపీస్ వస్తుంది గాయస్. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే వెళ్ళి 1x లో మీరు ఆడేసేయండి, పైసలు గమాయించండి. సో దాని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ పెట్టండి, గో అండ్ చెక్ ఇట్ అవుట్.